సండే కానీ స్పెషల్ అకేషన్స్ కానీ ఇంకేదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ నాన్ వెజ్ ఐటమ్ చికెనే కదండి. అండ్ ఇక్కడ రెగ్యులర్గా చేసుకునే చికెన్తో పాటు ఈరోజు మనం గ్రీన్ చికెన్ అదేనండి హరియాలీ చికెన్ చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలోకే కాదండి, బగారా రైస్, పలావ్ అండ్ పూరి, చపాతీ, పుల్కాస్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ముందుగా నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. అండ్ ఈ చికెన్ వచ్చేసి మనం ఒక 2 to 5 minutes సాల్ట్ వేసి కడిగాలి. చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ ప్రాసెస్ చేయాలి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిరియాలు, దాల్చిన చెక్క, విలాచి, లవంగాలు. సో మన కర్రీ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే మొత్తం అంతా కూడా మ్యారినేట్ ప్రాసెస్ లోనే ఉందండి. ఇక్కడ నేను వచ్చేసి ఎండు కొబ్బరి తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్. కాకపోతే ఇక్కడ మనం ఒక్క మాట ఏంటి అంటే మనకి ఎండు కొబ్బరి అన్నది హార్డ్ సబ్స్టెన్సెస్ కాబట్టి ముందు దాన్ని ఫస్ట్ పౌడర్ కింద మిక్సీ చేసుకోవాలి. కర్రీలోకి రిచ్ గ్రేవీ రావాలి అండ్ కమ్మదనంగా ఉండాలి అంటే కొబ్బరి కొంచెం ఎక్కువనే, అంటే కొబ్బరి అన్నది మ్యాండేటరీగా వాడాలి. అండ్ మీ టేస్ట్ ని బట్టి కొబ్బరి అన్నది ఎక్కువ తక్కువ ఉండాలి, కానీ మరీ ఎక్కువ కొబ్బరి అన్నది వేయొద్దు. సో ఇక్కడ నేను టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని వేసి పేస్ట్ చేశాను. చూడండి ఇలా మనకి కచ్చా పచ్చాగా అయింది. సో ఈ టైంలోనే మనకి కర్రీకి ఎంతైతే పుదీనా అవసరం ఉంటుందో, కొత్తిమీర అవసరం ఉంటుందో అవన్నీ కూడా వేసి మనం పేస్ట్ చేయాలి. చూడండి పేస్ట్ చేయగానే గ్రీన్ కలర్ లాగా ఎంత బాగా వస్తుందో. సో ఇక్కడ ఆ పేస్ట్ మొత్తము కూడా మనం చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం మసాలా దినుసులు వేసుకున్నాము, సో అది కూడా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం ఇంట్లో కాచుకున్న ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, ఫ్రెష్ పెరుగు కూడా వేసుకోవాలి. అండ్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు అన్నది వేయట్లేదు, నేను ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు పసుపు వేస్తున్నాను. సో ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, సో ఆ గరం మసాలా వేసుకొని ఒక 5 నుంచి 10 minutes వరకు ప్రతి పీస్ కి కూడా మనము చేసుకున్న గ్రేవీ అంతా కూడా సెట్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి. సో కర్రీ టేస్ట్ రావాలి అండ్ పీసెస్ కి కూడా స్పైసీనెస్ ఉండి టేస్ట్ రావాలి అంటే మెయిన్ ప్రాసెస్ ఏంటిది, మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు మనం ఇంత క్లియర్ గా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు తినే రెగ్యులర్ చికెన్ తో పాటు అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసామనుకోండి, ఎన్నిసార్లు తిన్నా, ఎంత తిన్నా, ఎలా తిన్నా నాలుకకి బోరింగ్ అన్నది ఉండకుండా సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఒకటి తినని వాళ్ళు ఇంకొకటి ఇష్టంగా తింటారు. నేను ఇందులో లెగ్ పీసెస్ తీసి ఫ్రై చేసి పిల్లలకు పెట్టాను, సూపర్ ఉంది అనుకుంటూ తింటారు. అండ్ ఇక్కడ చూడండి నేను పెరుగు కూడా వేసుకున్నాను. సో అదే చెప్పాను కదండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అన్నప్పుడు అండ్ ఆ కమ్మదనం అన్నది ఉండాలి అన్నప్పుడు మనం పెరుగు వేసి కూడా చక్కగా మ్యారినేట్ చేసి నేను ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్ లో దీన్ని మ్యారినేషన్ కి పెట్టేశానండి. సో మీరు కూడా మీ టైం ని బట్టి మినిమం ఒక 30 minutes అయితే మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. సో చక్కగా మ్యారినేట్ అయింది, ఎందుకంటే ఇందులో మనం చేయాల్సింది ఏదీ లేదు. మసాలాలు వేసాము, గ్రీన్ చట్నీ మొత్తం వేసాము అండ్ పెరుగు వేసాము, అంతా వేసాము. సో ఇక్కడ మనం ప్రాపర్ గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టి మనకి కర్రీకి కావాల్సినట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను షాజీరా వేసుకున్నాను. షాజీరా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆల్రెడీ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం, కానీ ఇలా ఆయిల్లో కూడా పచ్చివాసన పోయేదాకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ నేను లైట్ గా కరివేపాకు వేసుకున్నాను. అక్కడ మనం ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం, కానీ ఇక్కడ కూడా మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ని జస్ట్ బగారా ఆకుని వేసి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మాడిపోవద్దు, కానీ గోల్డెన్ బ్రౌన్ రావాలి. చూడండి ఈ విధంగా రావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి ఆ పచ్చివాసన పోయేదాకా మనం చక్కగా కలుపుకోవాలి. అండ్ ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చికెన్ ఉంటుంది కదండి, అదేనండి హరియాలీ చికెన్. సో ఆ చికెన్ ని మొత్తము కూడా ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ అన్నది పెట్టొద్దు. అండ్ మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, సో మనము బౌల్లో వేసేటప్పుడు ఇంకొకసారి గట్టిగా పిసికేసి, అంటే మంచిగా మ్యారినేట్ కలిసేటట్టుగా చేసేసి ఆ గిన్నెకున్న గ్రేవీతో సహా మనం ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ ఒక 20 minutes మనం కుక్ చేసామనుకోండి, చాలు పర్ఫెక్ట్ అండ్ సూపర్ టేస్టీ హరియాలీ చికెన్ మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తిమీర అండ్ పుదీనాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, సో అది బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రెష్ గ్రీన్ హర్బ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి సీజనల్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించి మన బాడీని స్ట్రాంగ్ గా ఉండటానికి, మన బాడీలో ఇమ్యూనిటీ శక్తిని పెంచడానికి యూజ్ అవుతుంది. లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మజిల్స్ ని బిల్డప్ చేయడానికి అండ్ బాడీ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా ఉండటానికి. అందుకే కదండి డైట్ లో ఉన్న వాళ్ళు లేకపోతే బాడీ బిల్డ్ చేసే వాళ్ళు ఎక్కువగా చికెన్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చికెన్ తినడం ప్రిఫరెన్స్ అంటారు. సో మనం చక్కగా కలిపేసుకొని అలా ఒక 15 minutes మనం పెట్టాలి. కాకపోతే మధ్య మధ్యలో కుక్ చేసుకోవాలి. చూడండి మనకి చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా మనం బయటకు వచ్చేసింది. మనము మటన్ లో అంటేనేమో వాటర్ పోసి ఉడకబెట్టాలి, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది. కానీ
చికెన్ కి మాత్రము మనం వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. మనము మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసామనుకోండి, ఆ చికెన్ లో వచ్చే వాటర్ నుంచి ఆ చికెన్ అనేది కుక్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్ గా, ఎంత సూపర్ గా ఉందో. మనం ఆ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. అండ్ ఆయిల్ లో పసుపు వేసాం కాబట్టి ఆ పసుపు కలర్ కూడా గ్రీన్ కలర్ ఎంత మెరుస్తుందో కదండి, సూపర్ గా ఉంది కదా. చికెన్ లో ఫాస్ఫరస్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బోన్స్ స్ట్రెంత్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేస్తున్నాం. సో ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నవి లేకుండా న్యాచురల్ గా మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ఇది హెల్త్ కు చాలా మంచిది. చూడండి మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది అండ్ పీసెస్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. నా వీడియో చూస్తున్న మన వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ కి ఒక్క లైక్ ఇవ్వండి. చూడండి మన కర్రీ అన్నది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. సో లాస్ట్ లో వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండ్ బయట నుంచి తీసుకొచ్చిన మన చికెన్ మసాలా ఉంటుంది కదా, అది వేసి చక్కగా కలిపేసి ఇంకొక 3 నుంచి 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్. పై నుంచి లైట్ గా కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ లో కూడా గుప్పెడు కొత్తిమీర వేసేసాం. కర్రీ వేడి ప్లెయిన్ అన్నంలోకే కాదండి, బగారా రైస్ లో కానీ, చపాతీస్, పుల్కాస్, పూరీస్ లో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇలాంటి సూపర్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ ఇంకా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలి అన్నది నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో ఆ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. చూడండి మన హరియాలి చికెన్ అన్నది రెడీ అయిపోయింది. అండ్ వేడి అన్నం వండుకున్నాను. పక్కన పూరీలు అయితే సూపర్ గా పొంగాయండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అండ్ అలా నిమ్మకాయ పిండుకొని ఇలా ఉల్లిపాయ నంచుకొని తింటే టేస్ట్ చెప్పలేము. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ అండి ఇలాంటి వంట వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్